ఏఐ ఫర్ సిటిజన్స్ గురించి. ఏఐ ఫర్ సిటిజన్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి రూపొందించిన ఒక సెల్ఫ్ లెర్నింగ్ ఆన్లైన్ ప్రోగ్రాం. ఇది అన్ని వర్గాల ప్రజల కోసం ఏఐని వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక విద్యార్థి, ఇంటి దగ్గరే ఉన్న తల్లిదండ్రులు, ఏదైనా రంగంలో ఉన్న ఒక ప్రొఫెషనల్, ఒక సీనియర్ సిటిజన్, ముఖ్యంగా దానితో పరిచయం పొందడానికి ఆసక్తి ఉన్నవారు మరియు డిజిటల్ ఫస్ట్ మైండ్ సెట్ ఏర్పరచుకోవడానికి. ఈ ప్రోగ్రాం 2 సెక్షన్లుగా విభజించబడింది: ఏఐ అవేర్ మరియు ఏఐ అప్రిషియేట్. ఈ 2 సెక్షన్లను సుమారు 4 గంటల్లో పూర్తి చేయవచ్చు. ప్రతి సెక్షన్ చివర్లో చిన్న మరియు సులభమైన క్విజ్తో చిత్రాలు మరియు ఇంటరాక్టివ్ కార్యకలాపాలను కలిగి ఉంటుంది. ఈ క్విజ్ను పాస్ చేయడం ద్వారా యూజర్ వారి సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయగల బ్యాడ్జ్ను మంజూరు చేస్తుంది. వినియోగదారులు ఈ క్విజ్ను వారు కోరుకున్నన్ని సార్లు తీసుకోవచ్చు. వారు ఈ క్విజ్లను పూర్తి చేసిన తర్వాత వారు ఏఐ అవేర్ మరియు ఏఐ అప్రిషియేట్ బ్యాడ్జ్ బేరర్స్ అవుతారు. 1. ఏఐ ఫర్ సిటిజన్స్ అంటే ఏమిటి? ఏఐ ఫర్ సిటిజన్స్ అనేది దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి రూపొందించిన ఒక సెల్ఫ్ లెర్నింగ్ ఆన్లైన్ ప్రోగ్రాం. ఇది అన్ని వర్గాల ప్రజల కోసం ఏఐని వెలుగులోకి తీసుకురావటం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక విద్యార్థి, ఇంటి వద్ద ఉండే తల్లిదండ్రులు, ఏదైనా రంగంలో ఉన్న ఒక ప్రొఫెషనల్, సీనియర్ సిటిజన్, ముఖ్యంగా దానితో పరిచయం పొందడానికి ఆసక్తి ఉన్న ఎవరైనా. 2. ఈ కార్యక్రమం ఎవరికోసం? ఎవరు అందరూ హాజరు కావాలా, పాల్గొనవచ్చా? ఏఐతో పరిచయం పొందడానికి ఆసక్తి ఉన్న ఎవరికైనా ఈ కార్యక్రమం. ఇది నైపుణ్యం శిక్షణ ఇవ్వడం లేదా ఎవరినైనా ఏఐ నిపుణుడిని చేయదు, కానీ ఏఐ గురించి ప్రాథమిక అవగాహన మరియు దాని గురించి కమ్యూనికేట్ చేయడానికి తగినంత సాధికారత ఇస్తుంది. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం 11 భారతీయ భాషలలో అందుబాటులో ఉంది: ఇంగ్లీష్, హిందీ, మలయాళం, తమిళం, తెలుగు, ఒరియా, బెంగాలీ, కన్నడ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ. మొత్తం కంటెంట్ వివిధ టాక్ బ్యాక్ అప్లికేషన్లతో అనుకూలంగా ఉంటుంది. ఇది దృష్టి లోపం ఉన్నవారికి పూర్తిగా అందుబాటులో ఉంటుంది. 3. ఈ కార్యక్రమం యొక్క వ్యవధి ఎంత? ఈ కార్యక్రమాన్ని 2 విభాగాలుగా విభజించారు: ఏఐ అవేర్ మరియు ఏఐ అప్రిషియేట్. 2 విభాగాలను సుమారు 4 గంటల్లో పూర్తి చేయవచ్చు. 4. ఈ ప్రోగ్రాంలో ఏ విషయాలు చర్చించబడతాయి? ప్రోగ్రాం 2 విభాగాలుగా విభజించబడింది: ఏఐ అవేర్ మరియు ఏఐ అప్రిషియేట్. ఇది కింది వాటిని కలిగి ఉంటుంది: ఏఐ, దాని అప్లికేషన్లు మరియు దాని చుట్టూ ఉన్న అపోహలు మరియు దురభిప్రాయాలపై ప్రాథమిక అవగాహన, ఏఐ కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మరియు స్టాటిస్టికల్ డేటా యొక్క ముఖ్య డొమైన్ల జ్ఞానం, వివిధ పరిశ్రమలు, ఏఐ ఎథిక్స్ మరియు సంబంధిత ఏఐ సూత్రాలపై వాటి ప్రభావం. 5. ఈ కార్యక్రమానికి అవసరమైనవి ఏమిటి? స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ వంటి ఏదైనా స్మార్ట్ పరికరం మరియు 512 kbps కనీస బ్యాండ్విడ్త్తో మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఈ ప్రోగ్రాంకు అవసరం. 6. నేను ప్రోగ్రాం పూర్తి చేసిన తర్వాత నేను ఏమి పొందుతాను? మొదట, ప్రోగ్రాం యొక్క 2 దశలు పూర్తయిన తర్వాత మీరు ఏఐ గురించి మరింత తెలుసుకుంటారు మరియు భవిష్యత్తును నడిపించే శక్తిగా పరిగణించబడుతున్న ఈ సాంకేతిక పరిజ్ఞానం గురించి సంభాషించేంత నమ్మకంతో ఉంటారు. రెండవది, మీరు 2 డిజిటల్ బ్యాడ్జ్ల గర్వించదగిన యజమాని అవుతారు: ఏఐ అవేర్ మరియు ఏఐ అప్రిషియేట్. మీరు దీన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సోషల్ మీడియాలో మరియు ఆఫ్లైన్ మోడ్లో కూడా భాగస్వామ్యం చేయడానికి ఇష్టపడవచ్చు. 7. ఈ కార్యక్రమానికి హాజరైన తర్వాత నేను ఏఐ ఎక్స్పర్ట్గా చెప్పుకోవచ్చా? ఏఐతో ఉన్న ప్రపంచం వైపు పౌరులు తమ మొదటి అడుగు వేయడానికి వీలుగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఇది నైపుణ్యం శిక్షణ లేదా ఎవరినీ ఏఐ ఎక్స్పర్ట్ని చేయదు, కానీ ఏఐ గురించి ప్రాథమిక అవగాహన మరియు దాని గురించి కమ్యూనికేట్ చేయడానికి తగినంత సాధికారత ఇవ్వడం లక్ష్యంగా ఉంది.